అందరికీ ఒక్కసారి ఇటు చూడుర్రి ఇట్లా మేము 2-3 సార్లు మందు కొట్టినాము. పురుగు మందు కొట్టినా కూడా ఇగో ఈ పురుగు చూడు అసలు కర్రలు పనికి రాకుండా దగ్గర ఈ కర్ర పనికి రాకుండా అయింది. 2-3 సార్లు కొట్టినా కూడా ఈ పురుగు పోలేదు. ఇక దీన్ని స్టేజ్ తప్పిందంటే ఇక ఇది లాస్ట్ టైం ఇక కొట్టుడు. ఈ స్టేజ్ తప్పిందంటే ఇక పురుగు అసలు దీనికి మందు కొట్టడానికి రాదు, ఎందుకంటే అంత పైకి అవుతుంది కదా, కొట్టు రాదు. గడ్డి మందు కూడా మరి మాది ఎక్కడ మిస్టేక్ అని తెలియదు, కానీ గడ్డి మందు కొట్టినా కూడా గడ్డి తొందరగా చచ్చిపోలేదు. అది చస్తుందో సావదో తెలియదు. చాలామంది రైతే రాజు అంటారు కదా, రాజుల బతుకు ఇగో ఇంత మంచిగా ఉంటుంది రైతుల బతుకులు. అసలు ఈ రైతే రాజేమో కానీ రైతు మన ఒక చీమల పురుగుల కంటే బెగ్గర కంటే అంతకంటే అద్మానం అయిపోయింది. అసలు ఇంత మొక్కజొన్నకు ఎక్కువ పెట్టుబడి ఉండదు అంటారు, కానీ ఈ పెట్టుబడులే ఈసారి మొక్కజొన్నకు ఎక్కువ పెట్టుబడి అవుతుంది. ఇంత కష్టపడి పురుగు నుంచి గడ్డి నుంచి కాపాడుతాం కదా, మళ్ళీ లాస్ట్కి ఏమైందంటే అప్పటికి రాళ్ళ వానలు వస్తాయి. వాటిని ఏమంటారు, వడగల్లుల వానలు అంటారు కావచ్చు. అప్పటికి రాళ్ళ వానలు గాలి ద్వారాలు వచ్చి కంకులు అయ్యే టైంలో ఆ కర్రలు కూడా అడ్డం పడతాయి. మనకు రాళ్ళ వానలు రాకపోతే వీటి నుంచి అన్ని కాపాడుకొని, రాళ్ళ వానలు రాకపోతే అప్పుడు ఈ చేను మా చేతికి వస్తుంది, 4 పైసలు కనబడతాయి. లేకపోతే ఇక మా పని ఇంతే.